మా పాప చూడండి మార్నింగ్ లేస్తూనే వాటర్ అయితే ఇలా తాగేస్తుందో. అసలు నీళ్ళే తాగదు. బహుశా దాహం చాలా వేసేసిందేమో అందుకే తాగేస్తుంది. పర్లేదులే, నీళ్ళు తాగితే మంచిదే కదా, తాగనీలే. తాగు పాప, తాగు తాగు. వాటర్ ఉందా, వాటర్ బాటిల్ ఉంటే ఉంది అంటుంది. పిల్లలు ఏం చేసినా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు వాళ్ళు చేసే అల్లరి కోపం కూడా రావచ్చు. మా పాప అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే అల్లరి కాదండి, హెల్ప్ చేస్తుంది. నేను ఇల్లు ఊడుస్తుంటే ఆ పాప హాల్లో ఊడుస్తుంది. అంటే ఎంత ప్రేమో చిట్టి తల్లికి, చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. హెల్ప్ చేసింది కానీ మళ్ళీ క్లీన్ చేసిందంతా చెత్త వేయకుండా ఉంటే చాలు, మళ్ళీ పని నాకు డబల్ అయిపోతుంది. చెత్త ఊడ్చి అలసిపోయి దాహం ఏమో వేసేసింది అనుకుంటా, నీళ్ళు గబగబా అని తాగేస్తుంది. మళ్ళీ చాటా పరక ఎత్తుకునింది. పని అయిపోయింది అనుకుంటా, రెండు అక్కడ విసిరేసి వచ్చేస్తుంది. మళ్ళీ నా కాడికి వస్తుంటే మ్యాట్ సరిగా ఏమని చెప్పాను. ఆ మ్యాట్ వేయడానికి తంటాలు పడిందంటే అట్లా ఇట్లా పడలేదు. సరిగా వెయ్యి అంటూ ఎంత బాగా ఊగొడుతుందో చూడండి. సరే అంటుంది. తను సరిగ్గా వేయలేదని మళ్ళీ వేపిస్తున్నాను. ఆ మ్యాట్ వేసేదానికి చాలా తంటాలు పడింది. సర్లే రా పాప, చాలు. ఇంకైతే నా పని అయిపోయింది. మా పాపకు తినిపించాలంటే చాలా కష్టం. పిల్లలు కడుపు నిండా తినేస్తే చాలు అనుకుంటాం మనం, కానీ అదంతా మన భ్రమ అనుకోవాల్సిందే. వాళ్ళైతే సాటిస్ఫాక్షన్గా అయితే తినరు. వాళ్ళు వెళ్ళని చోటుకంతా మనం వెళ్ళాల్సిందే. చూడండి ఎక్కడెక్కడ వెళ్తుందో మా అల్లరి పిల్ల. ఏం చేసైనా తినిపించాల్సిందే. హాల్లో కృష్ణ అంటే చూపిస్తూ తినిపించారు. తర్వాత స్నానం చేపించి 2 పిలకలు అయితే వేసాను. పిలకలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఫ్రూట్స్ తినమంటే తినదు. నాకు వద్దు అంటుంది. తోసేసింది. కరెంట్ లేదని అలా ఫార్మింగ్కి వెళ్ళిపోయాము. అక్కడ మేకలు అంటే మా పాప ఎంత బాగా తినిపిస్తుందో మేత వాటికి. మా పాపకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. వాటిని చూసి పాప సంతోషంతో అరుస్తుంది. పాపకి చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఊడ్చింది అయిపోయింది, ఇక ఇక్కడ ఊడుస్తుంది చూడండి. మా పాపకి క్లీనింగ్లో అయితే అవార్డు ఇవ్వాలి. మాటికి చెత్త ఊడుస్తూనే ఉంటుంది, మళ్ళీ చెత్త వేస్తూనే ఉంటుంది. పిల్లలు ఉండే ఇంట్లో అది కామనే కదా. ఎక్కడికి లేస్తుంది, కనిపించేసాయా? పువ్వులు కనిపిస్తే కోసేస్తూ ఉంటుంది మా పాప. మా పాప ఇంటి పనుల్లో అయితే ఇలా సాయం చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.